మీకు భారతదేశంలో ఇట్లాంటి పార్టీ ఎవరికి దొరకనే దొరకదు. మీరు ఏ పార్టీలో కూడా ఇమడలేం. మనం ఏ పార్టీకి వెళ్ళినా కానీ మన కులం ఏదుందో, గ్రామంలో మన స్థాయి ఏదుందో, ఆ పార్టీలో కూడా మనది అదే స్థాయి. నేను కుమ్మరి కులంలో పుట్టినందుకు నేను టీడీపీ పార్టీలో చేరితే నా స్థాయి ఏంటో మీరే చెప్పాలి. 3rd ప్లేస్ 4th ప్లేస్లో ఉంటా అక్కడ నేను. అదే జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరితే నా ప్లేస్ ఏంటో మీరే చెప్పాలి. 3rd ప్లేస్ ఆర్ 4th ప్లేస్లో ఉంటా. కానీ నేను ఇక్కడ మొదటి స్థానంలో, 2వ స్థానంలో ఉంటా. ఇదే నన్ను నేను తెలుసుకుంది ఇదే. నేను ఎక్కడ పుట్టానో, ఎక్కడ పెరిగానో, నేను ఎవరికి చెందుతానో అనేది తెలుసుకుంటే నేను బహుజన పల్లెకి చెందుతా, మెయిన్ గ్రామానికి చెందిన వాడిని కాను. ఇది నా పల్లె, నా పార్టీ. ఈ పార్టీలో ఉంటే నేను కావాల్సింది మాట్లాడగలుగుతా. ఇది నేను ఎక్కడైనా చెప్పగలనా? ఏ బహిరంగ సభలో అయినా సరే, ఏ పార్టీలో అయినా సరే ఇది మాట్లాడగలిగే స్వేచ్ఛ ఉందా? నాకు చెప్పండి. నన్ను ఎవరన్నా పిలుస్తారా? అప్పుడు మీరు చెప్పండి. రండి రండి అని ఎవరన్నా అంటారా? అనరు. అంటే అక్కడ నేను ఇదే క్వశ్చన్ చేస్తా. అందుకనే మన బహుజన మిత్రులు ఎవరైతే వేరే పార్టీలు వాళ్ళు ఉన్నారో వాళ్ళు గుర్తు పెట్టుకోండి. మీరు గనక పార్టీని వదలలేని బానిస తత్వంతో గనక ఉంటే ఉండండి, కానీ క్వశ్చన్ చేయండి, చూడండి. ఇలా క్వశ్చన్ చేసి మీరు అక్కడ ఇమడగలరో ఇమడలేరో మీరు చూసుకోండి. అటువంటి పార్టీల్ని వదలండి. ఇది మన పార్టీ. ఈ పార్టీలో చేరండి, ప్రజలకు సేవ చేయండి. జీవితంలో ఇంకేం అక్కర్లా, మనకేమీ లక్షల కోట్ల అక్కర్లా. మనం పుట్టిందేమీ లక్షల కోట్లతో పుట్టలా. ఇల్లుంటే చాలు, తిండుంటే చాలు, చెప్పుకోవటానికి నేను మనిషిని అనుకుంటే చాలు. ఆ అస్తిత్వాన్ని ఇచ్చే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఇటువంటి పార్టీలో చేరండి. నువ్వు ఆ పార్టీలో ఎమ్మెల్యే అయితేంది, మినిస్టర్ అయితేంది, ఏమి విలువ ఉంది నీకు అక్కడ? నీకు అక్కడ పెద్దరెడ్డి గారు కింద కూర్చోమంటే కింద కూర్చోవాలా, పెద్ద చౌదరి గారు నువ్వు అక్కడ పడుకోమంటే పడుకోవాలా, నువ్వు అక్కడ ఉండాలా? అవే పార్టీలు. ఆలోచించండి. ఎన్నాళ్ళు ఈ బానిసత్వం,